ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఫిబ్రవరి 21 శనివారం. నేటి లేఖన పఠనం 7వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 7వ కీర్తన 8, 9, 10 వచనాలు, అలాగే 17వ వచనం కూడా. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. వ్యాఖ్యానాంశం: ఇది కృపాకాలము. వ్యాఖ్యానాంశం: ఇది కృపాకాలము. వ్యాఖ్యానం: కీర్తనలను మనం అర్థం చేసుకోవడానికి, మరి ముఖ్యంగా కీర్తనలలో దుష్టులను గురించి చెప్పబడిన కొన్ని కఠినమైన మాటలను చూసి ఆశ్చర్యపోకుండా ఉండాలంటే మనం ఒక విషయాన్ని ఎన్నటికీ మరచిపోకూడదు. అది ఏమంటే, ఆ మాటలు పలికిన భక్తులు సంఘకాలానికి చెందినవారు కారు. కీర్తనలలో కొన్ని సంఘం ఎత్తబడిన తర్వాత కాలానికి సంబంధించిన విషయాలను ప్రవచనాత్మకంగా వివరిస్తున్నాయి. అయితే చాలా వచనాలను మనకు కూడా అన్వయించుకోవచ్చు. ఉదాహరణకు, నమ్మికను గూర్చి వివరించే వచనాలు, అన్యాయం జరిగిందనే భావనను కలిగించే వచనాలు, స్తుతికి సంబంధించినవి, ఇంకా అనేక ఇతర భావనలను వ్యక్తపరిచేవి మనం ఈ కీర్తనల్లో మనకు అన్వయించుకోవచ్చు. కీర్తనలలో కోరినట్లు ప్రస్తుత కాలము దేవుని తీర్పును కోరే కాలము కాదు. నేటి క్రైస్తవులముగా దేవా, వారిని అపరాధులనుగా తీర్చుము అనేది మన ప్రార్థన కాదు. 5వ కీర్తన 10వ వచనంలో ఆ మాట రాయబడింది. అయితే దేవుని పాఠశాలలో మన ప్రభువు చూపిన మాదిరిని బట్టి, తండ్రి, వీరిని క్షమించుమని ప్రార్థించటం మనం నేర్చుకున్నాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాటలు చదువుతాం. మరోవైపు కృపాకాలం దాని ముగింపునకు వచ్చిన తర్వాత నమ్మకమైన శేషమగు బలహీనులు అణగద్రొక్కబడుతుంటే, అప్పుడు దుష్టులను నాశనం చేయమని ప్రార్థించటం దేవుని మనసుకు అనుగుణంగా ఉంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఈ విధంగా భక్తిహీనులకు తీర్పు తీర్చబడిన తర్వాత మాత్రమే మనం 8వ కీర్తనలో చదువుతున్నట్లుగా మనుష్య కుమారుని రాజ్యము భూమి మీద స్థాపించబడుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.